ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కాగా సభ్యులు అడిగిన క్వశ్చన్స్ కి మంత్రులు సమాధానాలిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కాకినాడ జిల్లాలో బాణాసంచా పేలుడు జరగడంతో ఈ అంశంపై ప్రశ్నలు తలెత్తాయి. పోలీసుల ఆంక్షలు, పట్టుబడిన బాణాసంచా ఎంత, కేసులెన్ని, వాటిని ఎలాంటి ప్రదేశాల్లో భద్రపరిచారు వంటి ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. అలాగే నీటి ప్రాజెక్టులు, అంగన్వాడీ అభివృద్ధి పనులపై కూడా ప్రశ్నోత్తరాలకు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు సమాధానమిచ్చారు. శాఖ వారు స్వాధీనం చేసుకున్న అక్రమ బాణాసంచా నిల్వల మొత్తం విలువ 26,65,51,743 రూపాయలు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, స్వాధీనం చేసుకున్న బాణాసంచాను పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకారం తాత్కాలికంగా సురక్షితమైన మరియు గుర్తించబడిన ప్రదేశాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడం జరిగింది మరియు అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, బాణాసంచా నిల్వ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు. బాణాసంచాను కొంతకాలం వరకు మాత్రమే నిల్వ చేయడం జరుగుతుంది మరియు వీటిని ప్రధాన పోలీస్ స్టేషన్ భవనాలకు సురక్షిత దూరంలో ఉన్న ప్రత్యేకమైన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదుల్లోని కానీ షెడ్లోని కానీ నిల్వ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇసుక బకెట్లు, నీటి బకెట్లు మరియు అగ్నిమాపక యంత్రాలను నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉంచడం జరిగింది. నిల్వ ప్రదేశాలను విద్యుత్ వైరింగ్, విద్యుత్ సరఫరా లైన్లు, బహిరంగ మంటలు మరియు హీట్ని ఉత్పత్తి చేసే వనరులకు దూరంగా కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. మండే స్వభావం గల పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా బాణాసంచా నిల్వ చేయడం జరిగింది.